కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా సర్వే మొదలుపెట్టింది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ ప్రైవేట్ స్కూల్ కి దీటుగా ఉండాలని, మోడల్ స్కూల్ గా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ముఖ్య ఉద్దేశంతో దీనిని ప్రారంభించారని, ఎక్కడైతే 65 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటారో అటువంటి స్కూల్స్ ని అన్నింటినీ దగ్గరలో గల వేరొక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడం జరుగుతుందని తెలిపారు. కావున గ్రామంలో పెద్దలు, ప్రజలు, గ్రామ ప్రెసిడెంట్స్ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు రావాలని, అప్పుడే మన గ్రామానికి ఆదర్శ స్కూలు వర్తిస్తుందని వారు తెలిపారు. ఎంతమంది ఉన్నారు? 45 మంది. అంటే 5 30 ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మన అమరవల్లిలో ఇంకో 30 జాయిన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. లెటర్ ఇచ్చారు, అది ఇచ్చి పంపిస్తున్నాను. ఇంకో 30 మంది కండిషన్ రాయండి. మే కల్లా 30 మంది జాయిన్ అవుతే ఉంచండి. జాయిన్ అయిపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు కూటమి ప్రభుత్వం భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్స్ని మోడర్నైజ్ చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సరిదిద్దాలనే ఒక ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఒకళ్ళే టీచర్ ఉంటున్నారు, 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో మోడల్ స్కూలు పెడతా ఉన్నారు. దానికి కావాలనుకుంటే 60+ ఉండాలి, 65 మంది దగ్గర ఉండాలి. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్సు ఎన్రోల్మెంట్ పెంచాలి. పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని